ఆత్మీయ భరోసాపై హైకోర్టులో పిల్ మున్సిపాలిటీల్లోనూ అమలుకు చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం 4 వారాల గడువు విధిస్తూ సీఎస్కు ఆదేశాలు అంటూ ఇక్కడ చూసిరా ఆత్మీయ భరోసా కోసం హైకోర్టులో పిల్. ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో ఆ పిల్ వేసిరట. సో ఈ పిల్ అంటే ఇక మున్సిపాలిటీ వాళ్ళ కోసం అట, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళ కోసం. మరి వాళ్ళు మేమేం పాపం చేసినామయ్యా, మాకెందుకు ఇయ్యరా ఆత్మీయ భరోసా అని వాళ్ళు పిల్ వేసిరట. ఇట్లా వేస్తే చక్కగా అవుతారు, ఇట్లా వేస్తే ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇప్పుడు హైకోర్టు చెప్తుంది, బిడ్డ మరి వీళ్ళకి ఇయ్యవా అని చెప్పి. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తించేలా 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం సోమవారం దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 చెల్లించేలా సర్కారు ఈ స్కీమ్ రూపొందించిందని, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఇచ్చి మున్సిపాలిటీల్లో ఉన్న వారికి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. కేవలం గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకే ఈ పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని వెల్లడించారు అంటూ ఇక ఈయన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అందులో ఆ నిర్ణయంలో లోపాలు ఉన్నాయని మేము గత నెల 16వ తారీఖు రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి ఒక వినతి పత్రం సెక్రటరియట్లో ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం సారాంశం ఏమిటంటే, తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల మంది వ్యవసాయ కూలీలందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలనే వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో 129 మున్సిపాలిటీలు, మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో 150 విలీన గ్రామాలు ఉన్నాయి. వీరందరినీ కూడా ఆ యొక్క పథకంలోకి తీసుకోవాలని మేము చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. వారు స్పందించినందున తెలంగాణ గౌరవ హైకోర్టులో మేము పిల్ వేయడం జరిగింది. ఈ ప్రజా ప్రయోజన వాద్యం ఈరోజు విచారణకు వచ్చింది. గౌరవ హైకోర్టు వారు 4 వారాల్లో పూర్తిగా ఈ యొక్క పిటిషన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళంతా ఈ దేశంలో సమాన హక్కులు కలిగి ఉంటారు. వారంతా సమానమని గౌరవ హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయి. దీనికి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము, రాజ్యాంగం ప్రకారము 4 వారాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేనటువంటి మొత్తం నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు 50 లక్షల మందికి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కల్పించాలని ఈరోజు గౌరవ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మేము గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా హైకోర్టు ఆర్డర్ని గౌరవించి రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది వ్యవసాయ కూలీలకు తప్పకుండా ఈ యొక్క ఆత్మీయ భరోసా పథకాన్ని కల్పించాలి. 150 విలీన గ్రామాలు, 129 మున్సిపాలిటీలను కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఉత్తర్వు ప్రకారం అందరికీ ఈ యొక్క ఆత్మీయ భరోసా పథకాన్ని కల్పించాలని కోరుతున్నాం.